జనంలో ఉంటాడు కదా, జనంలో ఉంటాడు, నేరుగా క్యాడర్ని కలవాల్సి ఉంటుంది. అందులో భాగంగా అంటే ఆ యాత్ర డిజైన్ చేసుకునే దానిలో భాగంగా పార్టీ ప్రెసిడెంట్ గాను వర్కింగ్ ప్రెసిడెంట్ గాను వైఎస్ భారతి గారిని ఏమన్నా ప్రతిపాదించే అవకాశం ఉందా? లేదండి. అంటే ఆవిడని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టడం అనేది కూడా ఆయన పర్సనల్ వ్యూహంలో భాగమే తప్ప పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది ఓ చర్చ ఉంది. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే కింది స్థాయిలో క్యాడర్ని ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి అనేది ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు గాను ఇన్ఛార్జీలు గాను ఉన్నవాళ్ళు. నిన్న కూడా సార్ ఆల్ అలాంగ్ ఇస్ సక్సెస్ఫుల్ జర్నీ వెనకాల వారి మాతృమూర్తి గారు ఉన్నారు, వారి సోదరు ఉన్నారు, వారి భార్య ఉన్నారు. సో లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఆయన వీళ్ళందరినీ మిస్ అయ్యారు. సో ఇద్దరు తల్లి చెల్లెలు ఇద్దరూ దూరం అయ్యారు. సరే భార్య నేరుగా యాక్టివ్గా రాలేదు. సో అది ఆయన లోటు గుర్తించి భారతి గారు ప్రెసిడెంట్గా భారతి గారు తిరిగారండి. భారతి గారు ఆవిడ ఆ నియోజకవర్గం వరకు అంతవరకే కన్ఫైన్ అండి. వేరాజ్ వారి ఇప్పుడు వారి సోదరి అయితే మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు కదా. అప్పట్లో పులివెందుల వరకు పరిమితమై ఆవిడ పులివెందుల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. అక్కడ వరకే ఉన్నారు. కానీ అయితే ఆవిడ ఆ రోజున అంటే అన్న విడిచిన బాణంగా షర్మిల గారు ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆ బాధ్యత తీసుకుని ఆవిడ పార్టీని జనంలోకి తీసుకువెళ్ళారు. పాదయాత్ర చేయటం అది నిజంగానే ఒక గుర్తించాల్సినటువంటి కష్టం. రెండోది, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన తల్లేమో అసలు దేశంలో లేకుండా వెళ్ళిపోయారు ఆవిడ. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆవిడ అక్కడికి వెళ్ళి కూతురి కోసం ఒక వీడియో చేసి పంపించడం మనం చూసాం. అలాగే కొడుకు గెలుపుని ఎలాగూ నేను కోరుకుంటాను కదా అన్నారు ఆవిడ. తర్వాత ఈ కండిషన్లో మదర్ ఉంది, సిస్టర్ ఏమో టోటల్గా బయటకు వెళ్ళిపోయి ఆవిడ ఈయన మీదే విమర్శ చేయటమే ప్రధాన కార్యక్రమంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడు ఆవిడ కొంచెం చంద్రబాబు మీద కూడా విమర్శలు చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి 1-2 సార్లు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయడం కనిపించింది. అయితే ఆ విమర్శలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జోడించి మాట్లాడుతున్నారు ఆవిడ. ఇద్దరిని కలిపి మాట్లాడుతున్నారు తప్ప సోలోగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయటం అనే కార్యక్రమం కనిపించట్లేదు. కాబట్టి అదొక వ్యవహారం. చెల్లెలు ఆయనతో లేదు, కేవలం భారతి గారు మాత్రమే ఉన్నారు. కుటుంబం వైపు నుంచి ఆవిడ ఒక్కరే ఉన్నారు. తర్వాత అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డి అప్రూవర్గా మారిపోతాడని ఒక వార్త సర్క్యులేషన్లో ఉంది. ఇన్ని గందరగోళాల మధ్య కింది స్థాయిలో అంటే సెకండరీ లీడర్షిప్కి చాలా పనులు చెప్తున్నాడు ఆయన. మీరు చూసుకోవాలి, ప్రతి నియోజకవర్గంలో మీరు బాధ్యత తీసుకోవాలి అని చెప్తున్నాడు. కానీ గ్రామ స్థాయిలో ఎవరిని కదిలించినా కానీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఈ పరిస్థితికి కారణం కూడా మా నాయకుడే అంటున్నారు వాళ్ళు. మా నాయకుడే ఆయన అధికారంలో ఉండగా వీళ్ళకి ఒరగబెట్టింది ఏమీ లేదు, వీళ్ళకి చెయ్యటానికి మాకు జరిగింది కూడా ఏమీ లేదు. మేము కూడా ఏమీ అంటే ఆయన పరిపాలన 5 సంవత్సరాల్లో అందరూ పనిచేసుకున్నారు అనుకోవడానికి ఏమీ లేదు. చాలా కొద్ది మందికి మాత్రమే ఫలాలు అందాయి. కేవలం ఆ కోటకి పరిమితమై అంటే మాణిక్యవరప్రసాద్ గారు అందులోకి 2 సార్లు వెళ్ళొచ్చిన తన అనుభవాలు ఈ మధ్య మీడియా ముందు పంచుకున్నారు. చాలా లిమిటెడ్ కోటరీ అది. ఆయన కనిపించడమే చాలా అరుదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గదిలో కూర్చోబెడతారు. చాలా స్క్రూటినీ తర్వాత మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుందా లేదా అనేది కూడా అనుమానమే. ఈ ధోరణిలో మాట్లాడాడు. అంటే పూజారిని కలిస్తే దేవుడిని కలిసినట్టుగా భావించి దండం పెట్టుకుని రావడమే గోడకి అన్న ధోరణిలో చెప్పాడు ఆయన. ఇటువంటి కండిషన్లో ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడే ఉన్నప్పుడు చాలామంది పూజారిని కూడా కలవకుండానే బయట కావుల భటుల దగ్గర ఆగి వెనక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ప్యాలెస్లో. అంటే రామారావు గారు గండికోట రాసిన ఒక సినిమా ఉంది. అందులో కోటలోకి వెళ్ళాలంటే